డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఎస్సి. నిరుద్యోగ యువతకి ఒక సువర్ణ అవకాశం, ఒక శుభవార్త. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మొదటి నెల 35,000 ప్లస్ జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. ఎవరి ఇయర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2021 రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ వీడియో ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ఈ నోటిఫికేషన్కి ఈ రోజు నుండి అప్లై చేసుకోవచ్చు. 17th జులై అంటే ఈ రోజు నుండి 31st ఆగస్టు వరకు అప్లై చేసుకోవచ్చు. 31st ఆగస్ట్ ఉంది కదా అని చెప్పేసి చివరి మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఇవాళ మరొక వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని మీకు మరో వీడియో ద్వారా మీకు పోస్ట్ చేస్తాం. ఆ వీడియో చూడగానే ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు, ఇంకా ఎగ్జామ్ డేట్స్ త్వరలోనే మనకు అనౌన్స్ చేస్తారు. బట్ మీ ప్రిపరేషన్ మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఇటువంటి అవకాశం మళ్ళా రాదు. ఏజ్ 18 to 23 ఇయర్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ డేట్కి August 1, 2021కి 18 ఇయర్స్ క్రాస్ అవ్వాలి, 23 ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు. ఓబీసీ వాళ్ళకి +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్. 10th క్లాస్లో మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా రిక్రూట్ చేయబోతున్నారు. 2 స్టేజెస్ ఉంటాయి ఇక్కడ. ఒకటిసారికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు ఇక్కడ మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్టు రీజనింగ్, 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. నెక్స్ట్ది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. అదేవిధంగా ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ రాయొచ్చు, లేదా హిందీ ఏదైనా మీరు ఎంచుకోవాలి. ఏదైనా ఇంగ్లీష్ ఆర్ హిందీ, అది మీ చాయిసే. ఎస్పెషల్గా తెలుగు స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ని ఎక్కువ ఎంచుకుంటారు, ఎందుకంటే ఇంగ్లీష్నే వాళ్ళ లాంగ్వేజ్గా ఉంటుంది కాబట్టి. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అంటే 4 పార్ట్స్, ఈచ్ పార్ట్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. ఓవరాల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓవరాల్ టైమింగ్ వచ్చేసరికి మనకు 90 మినిట్స్ ఉంటుంది. ఎటువంటి సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉండవు, ఎటువంటి సెక్షనల్ టైమింగ్స్ ఉండవు. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, 1.5 hour ఎగ్జామ్ టైం ఉంటుంది. మీకు కరెక్ట్ అయితే 1 మార్క్ ఉంటుంది, రాంగ్ అయితే 1/4 అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, మీరు రాంగ్ చేస్తే వచ్చిన మార్కులోంచి 0.25 మార్క్స్ కట్ చేస్తారు. అదేవిధంగా ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు హిందీ మీడియంలోనే ఉంటుంది, అంటే తెలుగులో ఉండదు. ఇంగ్లీషు హిందీలోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది, అంటే మీరు ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఎస్పెషల్గా తెలుగు స్టూడెంట్స్. ఇంకా పీఈటీ అండ్ పిఎస్టీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుందని మీకు చూపిస్తున్నాయి ఇక్కడ. మేల్గిన చూసినట్లయితే రన్నింగ్ రేస్ అనేది 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో వాళ్ళు ఫినిష్ చేయాలి మేల్గిన అయినట్లయితే. ఫిమేల్గిన అయినట్లయితే 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్లో ఫినిష్ చేయాలి. అదేవిధంగా హైట్ విషయానికి వచ్చేసరికి మేల్కి 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్కి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్కి 80 సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్, అంటే ఎక్స్పాన్షన్ కానప్పుడు 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ ఎక్స్పాన్షన్ అయినప్పుడు మినిమం ఒక 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ అదేవిధంగా స్టాండర్డ్స్ అనేవి మీరు మెయింటైన్ చేసినట్లయితే ఇది ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. అదేవిధంగా ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి కొన్ని బోనస్ మార్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి 5% ఆఫ్ ద మాక్సిమం మార్క్స్. మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది 100 మార్క్స్ కదా, 5% అంటే 5 మార్క్స్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఒక 5 మార్క్స్ బోనస్ మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే వాళ్ళ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి ఎన్నైతే మార్క్స్ వస్తాయో దానికి ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్, 3% అంటే 3 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. అంటే మీకు వచ్చే మార్క్స్ కి ఈ బోనస్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు ఎవరికైతే ఈ సర్టిఫికేట్ ఉంటుందో. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకు ఏ ఫోర్స్ లో
మేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. స్క్రీన్ మీద చూడండి మీరు. సో మనకు ఒకసారి మీరు చూస్తే బిఎస్ఎఫ్లో మేల్లో 6,413 వేకెన్సీస్ ఉన్నాయి, ఫిమేల్కి 1,132 వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా 7,545 వేకెన్సీస్ ఉన్నాయి. సిమిలర్గా రిమైనింగ్ ఫోర్సెస్లో కూడా ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అనేవి మేల్కి 22,424, ఫీమేల్కి 2,847. అంటే ఓవరాల్గా వేకెన్సీస్ కింద మనం చూసినట్లయితే 25,271 వేకెన్సీస్ ఉన్నాయి. 25,000 వేకెన్సీస్ చూడండి. సో 25,000 వేకెన్సీస్ అంటే ఇట్స్ హ్యూజ్ నోటిఫికేషన్, ఒక పెద్ద నోటిఫికేషన్. ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు. శాలరీ చాలా మంది ఏమనుకుంటారంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కదా శాలరీ ఏముంటుందిలే, ఇదేదో చిన్న జాబ్ అనుకుంటారు. చాలా మంది తెలియని వాళ్ళు, చాలా మందికి తెలియదు. ఒక్కసారికి మీరు శాలరీ ఇక్కడ మీరు ఎక్కువ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో బేసిక్ పే అంటే నేను ఫస్ట్ మంత్ శాలరీ గురించి మాట్లాడుతున్నాను. అంటే మీకు సర్వీస్ చేసే కొద్దీ, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ, మీకు ప్రమోషన్ వచ్చే కొద్దీ మీ పే స్కేల్ మారుతుంది, ఆటోమేటిక్గా దాని మీద మీకు అలయన్సెస్ మారుతాయి, ఓవరాల్ శాలరీ కూడా మారుతుంది. నేను ఫస్ట్ మంత్ శాలరీ గురించి మాట్లాడుతున్నా, అంటే మీరు జాయిన్ అయిన ఫస్ట్ మంత్ శాలరీ గురించి. బేసిక్ పే 21,700, అంటే లెవెల్ 3 కింద ఉన్నారు సెవెంత్ పే కమిషన్ ప్రకారం 21,700 రూపీస్. సో బేసిక్ పే అది. చాలా మంది ఏమనుకుంటారని అదే శాలరీ అనుకుంటారు. 21,700 అనేది బేసిక్ పే, అది శాలరీ కాదు. దాని మీద డిఏ 28% ఉంది రీసెంట్. సో నామ్స్ ప్రకారం డైలీ అలయన్స్ అంటాం, రీసెంట్ నామ్స్ ప్రకారం 28% అలయన్స్ ఉంది. సో 28% ఆఫ్ 21,700 అంటే 6,076 రూపీస్ అనేది డిఏ వస్తుంది. దాని తర్వాత టీఏ వస్తుంది, టీఏ 1,800 రూపీస్ టీఏ వస్తుంది. మళ్ళీ టీఏ మీద డిఏ వస్తుంది 504 రూపీస్ డిఏ, టీఏ మీద డిఏ వస్తుంది. మళ్ళీ హెచ్ఆర్ఏ 27% ఉంది ప్రెసెంట్ నామ్స్ ప్రకారము. 5,859 ఉంది, 5,859 ఉంది. అంటే ఓవరాల్గా మనం బై హ్యాండ్ శాలరీకి మీరు చూస్తున్నట్లయితే సో 35,939 అంటే ఆల్మోస్ట్ 36,000 రూపీస్ ఫస్ట్ మంత్ శాలరీ. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 36,000 శాలరీ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో. అది మర్చిపోవద్దు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే ట్యాగ్ లైన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మంతే 36,000 రూపీస్. సో బయట ఈ రోజుల్లో డిగ్రీ కాదు కదా, ఎంబీఏ కాదు కదా, సో ఎంటెక్ పిహెచ్డీ చేసిన వాళ్ళకి కూడా సో ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళకి 20,000-30,000 శాలరీ కూడా రావట్లేదు. సో ఇటువంటి అవకాశానికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే అవకాశం ఉందో, అవకాశం ఉన్నటువంటి ఏ విద్యార్థి కూడా సో ఇటువంటి అవకాశం వదులుకోవద్దు. ప్రతి స్టూడెంట్ కూడా సో ఇమీడియట్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. సో ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్లై చేసేటప్పుడు, స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు మరొక వీడియో ద్వారా సో క్లియర్గా మీకు తెలుగులో చెప్పడం జరుగుతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్గా అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈజీగా మీరు ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, స్టేట్ గవర్నమెంట్లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఎస్ఐపిసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, సో ఈ స్టేట్లో ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రాదు. సో స్టేట్లో చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్ అంటారు, మెయిన్స్ అంటారు, ఈవెంట్స్ అంటారు, చాలా రౌండ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఉంటాయి స్క్రీనింగ్ చేయడానికి. కానీ ఇక్కడికి మీరు చూస్తే సో ఓన్లీ ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, ఓన్లీ ఒకటే రేస్ ఉంటుంది, రన్నింగ్ రేస్ ఉంటుంది, దాని తర్వాత హైటు. సో అవి మిగతా అవన్నీ కూడా ఫిజికల్ స్టాండర్డ్స్, అవన్నీ కూడా ఓన్లీ రన్నింగ్ రేసే ఉంటుంది. చూడండి ఒక్కసారి మీరు చూడండి, స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్తో కంపేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సో ప్రొసీజర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, స్టేట్ గవర్నమెంట్ కానిస్టేబుల్ సో సిలబస్తో కంపేర్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ జీడీ కానిస్టేబుల్ సిలబస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, సిలబస్ తక్కువ ఉంటుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఎవరి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే స్టాండర్డ్స్, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, ఈ రెండు స్టేట్స్లో ఉన్నటువంటి సో నోటిఫికేషన్స్, క్వశ్చన్ పేపర్ చూడండి చాలా టఫ్గా ఉంటాయి. కానీ ఈ యొక్క జీడీ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ అవ్వచ్చు, సిలబస్ అవ్వచ్చు, సో చాలా తక్కువ లెవెల్లో మనకు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది. బట్ శాలరీ విషయం చూడండి, మీరు కావాలంటే శాలరీని కంపేర్ చేయండి. స్టేట్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి కానిస్టేబుల్కి ఎంత శాలరీ వస్తుంది, వీళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, శాలరీని కంపేర్ చేయండి, ఎగ్జామ్ ప్యాటర్న్ కంపేర్ చేయండి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీని కంపేర్ చేయండి, సిలబస్ని కంపేర్ చేయండి, అన్నిట్లో ద బెస్ట్గా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు.
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అప్లై చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్.